ఏఐ మరియు మెషిన్ లెర్నింగ్‌లో ఈ యొక్క పరిశోధన ఏ విధంగా ఉపయోగపడుతుందంటారు సార్? చాలా మంచి ప్రశ్న అండి. ఇప్పుడు ఏఐ అనేది మనం అన్ని విషయాల్లో చూస్తున్నాం. కృత్రిమ మేధ అంటున్నాం. ఈ ఏఐ అనేది మనం ఎలా చూడాలి? ఇప్పుడు కొంతమంది మన ఉద్యోగాలని, మన చదువుని, మన వీటిని ఇది మనకే లేకుండా చేస్తుందా? అనే ఒక ప్రశ్న వస్తోంది. అవును. అది చాలా తప్పు నన్నడిగితే. ఎందుకంటే ఏఐ అనేది ఒక మనిషి యొక్క తెలివితేటలకి సపోర్ట్‌గా ఉండేది. సో, ఆగ్మెంటెడ్ ఇంటెలిజెన్స్ అనొచ్చు. అంటే ఏంటి? మనిషి మానవ మేధకి కృత్రిమ మేధ తోడైతే మనం చేసేవి ఇంకా హై లెవెల్‌లో అవును. ఉంటాయి కదా! అవును. అది. ఇప్పుడు డ్రగ్ డిస్కవరీకొస్తే ఇప్పుడు నేను చెప్పాను కదా! ఈ డిస్కవరీ అండ్ డెవలప్‌మెంట్ ఈ పైప్‌లైన్ మొత్తంలో అన్ని చోట్ల ఏఐ వాడుతున్నాం. ఓకే. ఇప్పుడు మా కంపెనీలో కూడా మేము ఏఐ బాగా విస్తృతంగా వాడటానికి ప్రయత్నాలు చేస్తున్నాం. ఆ ఏఐ వాడాలంటే కూడా దాని వెనకాల కూడా ఒక రిసర్చ్ ఉంటుంది. ఎలా వాడాలి? ఏం చేసుకొని వాడాలి? దేంట్లో వాడాలి? ఎందుకంటే మనం చేసే పనికి తోడయి ఒకటికి ఒకటి కలిస్తే 3 అవ్వాలి. హ్మ్. 4 అవ్వాలి. 2 కాదు. అలా ఆ ద్విగుణీకృతం అయిన బెనిఫిట్ ఏదైతే ఉంటుందో అది మనకి దొరికేటట్టుగా దాన్ని వాడుకోవాలి. ఓకే. ఇప్పుడు ఉదాహరణకి ఒక క్యాన్సర్ ఉందనుకుందాం కాసేపు. ఒక ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఉంది, లేదా ఒక బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది. ఇది దేనివల్ల వస్తుంది? కొంతవరకు దాని అవగాహన ఉంది. ఇంకా తెలియని బయోలాజికల్ టార్గెట్స్ ఉంటాయి. ఇంకా తెలియని ఏవైతే క్యాన్సర్ కారకాలు ఉంటాయో ఇంకా తెలియనివి చాలా ఉంది. మనకి తెలిసింది చాలా తక్కువ. ఆ తెలియనివి కనుక్కునేందుకు ఏఐ వాడొచ్చు. ఓకే. అలాగే ఒక మాలిక్యూల్ ఫార్ములా ఏదైతే ఉంటుందో, ఓకే, ఈ క్యాన్సర్ కోసం ఇది కనుక్కుందాం అని అనేది ఒక మానవ మేధ ఏదైతే వాడుతున్నామో దానికి ఏఐ జోడిస్తే 3 నెలల్లో కనుక్కునేది బహుశా 1 నెలలోనే కనుక్కోవచ్చేమో. కష్టపడి చేసి 10 స్టెప్పులు, 15 స్టెప్పులు స్కీమ్ వేసుకుని ఈ స్టెప్‌లన్నీ చేసిన తర్వాత నేను 1 గ్రామ్ మాలిక్యూల్‌ని నేను సింథసైజ్ చేయగలను అనేది బహుశా 3 స్టెప్పుల్లోనే చేయొచ్చేమో. అక్కడ ఏఐ ఉపయోగపడుతుంది. అలాగే నేను చేసిన ఈ మాలిక్యూల్ ఏదైతే ఉందో అది లోపలికి వెళ్ళి ఎలా పనిచేస్తోంది? ఒక ఓకే. క్యాన్సర్‌ని తగ్గిస్తోందంటే ఎలా తగ్గిస్తోంది? హ్మ్. అది తెలుసుకునేందుకు ఏఐ వాడొచ్చు. ఓకే. మానవ శరీరంలో రకరకాల అవయవాలు ఉన్నాయి. ఈ అవయవాలన్నిటిలో రకరకాల ప్రోటీన్లు ఇవి అవి చాలా ఉన్నాయి. వీటిలో మన మాలిక్యూల్ వెళ్ళి దేనికి అటాచ్ అవుతోంది? ఏమిటి అసలు జరుగుతుంది అనేది ఒక ఏఐ సాధనాలు వాడి మనం ఎంతో తెలుసుకోవచ్చు. ఓకే. క్లినిక్‌లోకి వెళ్ళిన తర్వాత ఏఐ వాడి ఒక పర్టిక్యులర్ పాపులేషన్‌కి ఈ మాత్ర కొంచెం ఎక్కువ బాగా పనిచేస్తుంది. హ్మ్. ఈ పాపులేషన్‌కి కొంచెం తక్కువగా పనిచేస్తుంది అనే తేడా తెలిస్తే దాన్ని పేషెంట్ స్ట్రాటిఫికేషన్ అంటాం మనం. తెలిస్తే అప్పుడు దానికి తగినట్టుగా వాళ్ళకి డోసేజ్ కూడా మార్చొచ్చు కదా! ఏఐ అందులో సహకరిస్తుంది. ఇలా ఏఐ సహకారం అనేది అన్ని చోట్ల ఉంది. అన్ని చోట్ల ఉంది. ఫార్మాలో ముఖ్యంగా డ్రగ్ డిస్కవరీలో విపరీతంగా దీన్ని మేము అవలంబిస్తున్నాము. ఇప్పుడు మీరు చూస్తే గత ఏడాది నోబెల్ ప్రైజ్‌లు వచ్చిన వాటిలో ఆల్ఫాఫోల్డ్‌కి ఒక నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఆల్ఫాఫోల్డ్ అనేది ప్రోటీన్‌లకి సంబంధించిన అది ఒక ఏఐ గ్రూప్ ఏదైతే ఉందో దానికి వాళ్ళు చేసిన పనికి, వాళ్ళు చేసిన కృషికి నోబెల్ ప్రైజ్ వచ్చింది. సో, దాని నుంచే మీకు అర్థమవుతుంది ఏఐ అనేది ఎంత ముఖ్యమో. కృత్రిమ మేధ అనేది మనం వేరే పరికరాల లాగానే మనం ఎలా వాడుకుంటాం అనే దాన్ని బట్టి ఉంటుంది. నేను ఎప్పుడూ అంటాను, మన చేతిలో ఒక కత్తి ఉంటే అది తలలు నరుకుతామా, బెండకాయలు తరుగుతామా అది మన ఇష్టం. కత్తి మన చేతిలోనే ఉంది. సో, ఏఐ ఈజ్ ఎ టూల్. అదొక పరికరం. దాన్ని ఎలా వాడాలి, ఎంత బాగా మనం వాడుకోవాలనేది తెలిస్తే బ్రహ్మాండం చేయొచ్చు.